పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో పెను ప్రమాదం తప్పింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎలిమెంటరీ స్కూల్ పైకప్పు కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ ఉలిక్కిపడి బయటకు వచ్చేశారు. ఈ ఘటనలో ఒక విద్యార్థినికి స్వల్ప గాయం మాత్రమే కావడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్తమూరులో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలుకి భారీగా శిథిలావస్థకు చేరిన బిల్డింగ్ స్థానంలో కొత్తది కట్టాలని చాలా కాలంగా గ్రామస్తులు కోరుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. పెద్ద సౌండ్ తోటి ఈ సిబిసిఎన్సి స్కూల్లో ఒక సగ భాగం రేకులతో ఏదైతే నిర్మించారో అది మొత్తం కూడా కూలిపోవడం జరిగింది. ఆ దేవుడి దయ వల్ల ఏంటంటే పిల్లలకు అయితే మట్టికి ఏ విధమైన ఇది జరగలేదు. ఒక చిన్న పాపకు మట్టికి కొద్దిగా చేతి మీద గీసుకోవడం జరిగింది, దివ్య అనే ఒక పాపకి. అంతకుమించి పెద్దగా ఏమి జరగలేదు. కానీ ఇదే స్కూల్ కోసం మేము ఎన్నో రోజుల నుంచి దగ్గర సంవత్సరంన్నర నుంచి పోరాటం చేస్తానే ఉన్నాం. ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా ఎంతో పోరాటం చేసాం, రోడ్డు మీద తీసుకొచ్చి ధర్నాలు చేసాం, అన్ని చేసాం. ఎన్ని చేసినా కూడా ప్రభుత్వం వచ్చి ముందు కదలలేదు. అప్పట్లో నాడు నేడు అన్నారు, ఫేస్ 1 ఫేస్ 2 అన్నారు. అవి కూడా ఇందులో కూడా వచ్చి మాకు ఇక్కడ ఒక స్కూల్ బిల్డింగ్ కావాలని ఎన్నో అర్జీలు పెట్టాం, కానీ వచ్చి రాలేదు. ఉండి మండలంలోని సిబిఎస్ఎన్సి ఆర్తమూరు పాఠశాలలో పైనుంచి రేకు విరిగిపడింది. అదే ఈ 4 రోజుల వర్షానికి విరిగిపడిందని టీచర్స్ ఫోన్ చేయక ME1 ME2 ఇద్దరం కలిసి ఇక్కడ విజిట్కి వచ్చామండి. పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి. పిల్లలు అయితే కనుక ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు. పక్కనున్న చర్చిలోకి పిల్లల్ని షిఫ్ట్ చేసి ఉన్నాము. అది లాస్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్లో మెర్జ్ అయి ఉంది. ఈ చర్చికి సంబంధించి సగం పార్ట్లో పిల్లల్ని కూర్చోబెట్టడం వల్ల అటాచ్మెంట్ చేస్తున్న భాగం వీక్గా ఉండడం వల్ల పడిందని తెలిసింది. సో చర్చి పెద్దలతో, సంఘ పెద్దలతో మేము మాట్లాడితే రేపు ఎల్లుండిలో రేకేసి దాన్ని బాగు చేయించుతామని తెలిపి ఉన్నారు. దీనికి ఆల్రెడీ కూడా గవర్నమెంట్లో మెర్జ్ అయింది కాబట్టి ప్రపోజల్స్ ఆల్రెడీ పంపించామండి. డిఓ ఆఫీస్కి పంపించాం. డిఓ ఆఫీస్ నుంచి కూడా అమరావతికి వెళ్ళిందని తెలియజేశారు.